హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్కి సంబంధించి ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్కి సంబంధించి ఇంకా ఈరోజు టాపిక్లోకి వెళ్తే కనుక ట్రంప్ ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెన్సీకి సంబంధించి అత్యంత వివాదాస్పదమైనటువంటి పేరు. సో ఒకసారి గెలిచారు, మధ్యలో మళ్ళీ రెండోసారి ఓడిపోయారు టర్ము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టర్మ్ మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా 47వ ప్రెసిడెంట్. వస్తూనే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి అమెరికాని వైదొలిగే సంతకం చేశారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అలాగే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలిగేటటువంటి ఆర్డర్లో సైన్ చేశారు. అలాగే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ స్థిరపడి అక్కడ పిల్లల కంటే ఇంతకు ముందు వరకు వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేవాళ్ళు, ఆ పౌరసత్వం ఇప్పుడు ఇవ్వము అని చెప్పి మరొక సంతకాన్ని పెట్టారు. అలాగే లాటరీస్లో వేసేటటువంటి H1B వీసాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు. సో మరొకసారి వివాదాస్పదమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి అంశాలకు తెరలేపారు ట్రంప్. అయితే వీటిలో భాగంగానే ట్రంప్ ఇప్పుడు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి వైదొలిగినటువంటి కారణంగా దీని తాలూకా రిపర్కషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అనేటటువంటివి ఇంకా మిగతా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మీద కూడా ఉంటాయంటున్నారు. అంతేకాకుండా బ్రిక్స్కి డైరెక్ట్గా, అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా ఉన్నారు కదా, ఈ బ్రిక్స్ ఆర్గనైజేషన్కి డైరెక్ట్గా డాలర్ని మీరు పక్కా తప్పిద్దామని అనుకుంటున్నారు, జాగ్రత్త, 100% మీ మీద పన్నులు వేసేటటువంటి పరిస్థితి వస్తుందని హెచ్చరించడం కూడా జరిగింది. సో ఈ హెచ్చరికలన్నీ కూడా ప్రపంచంలో ఇప్పుడు ప్రకంపనలు సృష్టించాయి. అంతేకాకుండా భారతదేశంలో ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్స్ అయితే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల ముదుపర్ల సంపద ఆవిరైపోయింది, పడిపోయినాయి స్టాక్ మార్కెట్స్ మొత్తం. సో ఈ కోణంలో అసలు ట్రంప్ చేసినటువంటి ఈ హెచ్చరికల్లో భాగంగా ట్రంప్ ఇలా చేయడానికి గల కారణం ఏంటి? అమెరికా ఫస్ట్ పాలసీ ఏంటి? అమెరికా ఫస్ట్ పాలసీ అంటే అమెరికా ఫస్ట్ అంటే ఇప్పుడు ఇంకా అమెరికా ఫస్ట్లోనే ఉందిగా, మళ్ళీ ఇంకా అమెరికా ఫస్ట్ ఏంటి అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి ఈ అమెరికా ఫస్ట్ పాలసీ వల్ల భారతదేశంలో వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి స్టాక్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ వీటి మీద దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఇది ఈ సెషన్లో చూద్దాం. ముందుగా కనుక మనం చూస్తే న్యూస్లో విత్డ్రా ఫ్రమ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్కి సంబంధించి కనుక మీరు చూస్తే మల్టీలేటరలిజం అంటే ప్రపంచంలో ఎవరో ఒక బాస్ కాదు, ఎవరో ఒక బాస్ ఉండరు, అందరూ బాస్లే అనేటటువంటిది మల్టీలేటరలిజం. అలాగే యూనిలేటరలిజం అంటే ఏంటి? ఒకడే బాస్ ఉంటాడు. సో ఆ రకంగా ఇప్పుడు అమెరికా అడుగులు వేస్తోంది. ఒకనొక సందర్భంలో 1960ల్లో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అలాగే మిగతా దేశాలతో పోలిస్తే అమెరికా చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉండేది. కానీ తర్వాత ప్రపంచీకరణ ఎప్పుడైతే వచ్చిందో ఈ స్థాయికి మధ్య ఇప్పుడు అమెరికా ఇక్కడే ఉంది. అమెరికా ఇక్కడ ఉంటే 1960ల్లో మిగతా దేశాలన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు అమెరికా పై స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా ఈ గ్యాప్ని గ్లోబలైజేషన్ కారణంగా తగ్గించాయి మిగతా దేశాలు. సో దీనివల్ల అమెరికా ఏం ఫీల్ అవుతుందంటే గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ కారణంగా అమెరికా వెళ్ళేటటువంటి వేగాన్ని మిగతా దేశాలు కూడా అందుకుంటున్నాయి. అమెరికా ఇచ్చేటటువంటి చాలా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ మిగతా దేశాలకు వరంగా మారుతున్నాయి, ఇది అమెరికాకి శాపంగా మారుతుంది. సో ఇప్పుడు అమెరికాను మళ్ళీ ఇంకా బలమైనటువంటి దేశంగా, అంటే గత 30 సంవత్సరాల క్రితం అమెరికా ఏ స్థాయిలో ఉందో అంతకన్నా బలమైనటువంటి దేశంగా మరొకసారి మార్చాలి అనేటటువంటిది ట్రంప్ యొక్క ప్రయత్నం. ఇది చాలా కష్టం, ఎందుకంటే అప్పుడులో ఉన్న టెక్నాలజీ వేరు, ఇప్పుడులో ఉన్న టెక్నాలజీ వేరు. అలాగే మీరు కనుక చూస్తే దీనికి సంబంధించి ఆయన అమెరికా ఫస్ట్ పాలసీ అని అంటున్నాడు. అమెరికా ఫస్ట్ పాలసీ అంటే ఏంటి? అమెరికాకి సంబంధించినటువంటి నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి దేశానికి కూడా వాళ్ళ యొక్క దేశానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, దీన్ని ముందుకు తీసుకురావాలి. సో ప్రపంచం ఎలా పోయినా మాకు అనవసరం. ఇప్పుడు ప్యారిస్ క్లైమేట్ చేంజ్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అలాగే పెరుగుతున్నటువంటి కార్బన్ ఉద్గారాలు ఇవన్నీ మాకు అనవసరం, మీరు ఎలా అయినా చావండి, మొత్తం ప్రపంచం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము మాత్రం అమెరికాని నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టాలనేటటువంటిది ట్రంప్ యొక్క ఆలోచన. సో అలాగే మీరు కనుక చూస్తే దీంట్లోనే చాలా గ్లోబల్ ఫ్రేమ్వర్క్స్ నుంచి అమెరికా అనేటటువంటి వైదొలుగుతోంది. సో ఖచ్చితంగా ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక అంశాలలో పటిష్టమైనటువంటి బలమైన అమెరికా అనేటటువంటిది లేకపోతే ఆ అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కాస్త వీకెన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దీంతో పాటుగా హెల్త్ అండ్ క్లైమేట్ ఇష్యూస్కి సంబంధించి ఖచ్చితంగా అమెరికా వైదొలుగుతున్నటువంటి తరుణంలో WHO లాంటి ప్రపంచ పేరు మోసినటువంటి ఈ ప్రపంచ సంస్థలన్నీ కూడా కాస్త వీకెన్ అయ్యేటటువంటి, కాస్తగా చాలా ఎక్కువ వీకెన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు సార్ ఇంకా మిగతా దేశాలు ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. అమెరికాయే ఎక్కువ ఫండింగ్ ఇస్తూ ఉంటుంది ఈ దేశాలకు.
ముఖ్యంగా డబ్ల్యూహెచ్ఓకి దాదాపుగా సగానికి పైగా ఫండింగ్ ఇచ్చేది అమెరికానే. ఇప్పుడు అలాంటి అమెరికా వైదొలిగిందంటే మరి అంత డబ్బుల్ని ఈ ఆర్గనైజేషన్స్ పనిచేయడానికి ఎవరిస్తారు? సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్నటువంటి సవాళ్ళు. ఇందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బికాజ్ మేజర్ గ్లోబల్ పవర్, అందులో ఏమాత్రం సందేహం లేదు. సో దీని కారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు నాయకత్వ లేమి అనేటటువంటిది ఆర్గనైజేషన్లో మనకు కనిపిస్తుంది. అంటే లీడర్షిప్ వ్యాక్యూమ్ అనేటటువంటిది ప్రపంచ సవాళ్ళను ఎదుర్కొనేటటువంటి సమయంలో అమెరికా లేకపోవడం అనేటటువంటిది ఒక పెద్ద ఇంటికి సంబంధించినటువంటి సమస్య మాట్లాడుకునేటప్పుడు ఆ ఇంటి పెద్ద లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో దీనికి సంబంధించే ఇప్పుడు అమెరికా ఒకవేళ వెళ్ళిపోతే దీనివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటని కనుక మీరు చూస్తే, అమెరికా కనుక వెళ్ళిపోతే ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి డబ్బులు ఫండ్స్ క్రంచ్ అనేటటువంటిది ఉంటుంది. ఉదాహరణకి 2024-25 సంవత్సరంలో డబ్ల్యూహెచ్ఓకి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి దాదాపుగా అన్ని దేశాలు కలిసి 80% ఫండింగ్ ఇస్తుంటే 19% అమెరికా మాత్రమే ఫండింగ్ ఇస్తుంది. అంటే ఒక్క దేశమే 20% ఫండింగ్ ఇస్తుందంటే చాలా ఎక్కువ కదా. అలాగే అండర్మైన్ క్లైమేట్ యాక్షన్స్, మీ అందరికీ తెలుసు 2015 ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్లో భాగంగా ప్రపంచ దేశాలన్నీ కూడా స్వచ్ఛందంగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి సంబంధించి, అంటే మనకు ఉన్నటువంటి కార్బన్ ఉద్గారాలకు సంబంధించి ఈ కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటి వాటిని తగ్గిస్తాము అని చెప్పారు. ఇందులో అమెరికా కూడా పాల్గొంది. అమెరికా పాల్గొంది కాబట్టి చాలా దేశాలు పాల్గొన్నాయి. ఇప్పుడు అమెరికా పాల్గొకపోతే ఏమవుతుంది? అమెరికాయే పాల్గొవట్లేదు, మేము ఎందుకండి అని అంటారు. సో ఇలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క క్లైమేట్ యాక్షన్స్కి సంబంధించినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి మూసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 2024 హాటెస్ట్ ఇయర్గా వచ్చింది. సో యూఎస్ఏ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్, చైనా తర్వాత అత్యధికంగా కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేసినటువంటి దేశం అమెరికా. సో అమెరికాయే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ క్లైమేట్ అంటే వాతావరణ మార్పుల గురించి పట్టించుకోకపోతే ఇంకా చిన్న చిన్న దేశాలు లైక్ పాకిస్తానో లేదా బంగ్లాదేశో వీళ్ళందరూ ఎందుకు పట్టించుకుంటారు? సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రాబోయేటటువంటి ఇంపాక్ట్. ఈ ప్రభావం చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా అసలు అమెరికా ఫస్ట్ పాలసీ అంటే ఏంటి? అమెరికా ఫస్ట్ పాలసీ అంటే ఏంటంటే అమెరికా ఇకపైన మిగతా దేశాలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని ఎక్కువగా దిగుమతి చేసుకోకుండా అమెరికాలోనే సొంతంగా ప్రొడ్యూస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఇంతకుముందు కూడా అమెరికా చేసింది. ఎందుకంటే ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేసినటువంటి దేశం, అద్భుతమైనటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ని ప్రపంచం అంతటా కూడా ట్రేడింగ్ చేసినటువంటి దేశం అమెరికా. అయితే ఇప్పుడు అవుట్సోర్సింగ్లో భాగంగా చాలా వరకు అమెరికా గడ్డపైన ఎక్కువగా ప్రొడక్షన్ చేయట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఐఫోన్ ఉందనుకోండి, అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తే చాలా డబ్బులు ఇవ్వాలి. అందుకని ఐఫోన్ ఎక్కడ చేస్తారు? చైనాలోనో ఇండియాలోనో ఇంకొక దేశంలోనో చేస్తారు. అందుకే మీకు కింద చూడండి అసెంబుల్డ్ ఇన్ చైనా అని ఉంటుంది. సో ఇలా డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేటటువంటి దాంట్లో అమెరికా గ్లోబలైజేషన్ని అమెరికన్ కంపెనీలు బాగా ఉపయోగించుకున్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమవుతుందంటే అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా అలా చేయడానికి కాకుండా అమెరికా గడ్డపైన మీరు ప్రొడ్యూస్ చేయాలనేటటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని ట్రంప్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అఫ్కోర్స్ బిజినెస్ వాళ్ళు అవి ఎదుర్కొంటారు అనుకోండి, వేరే సంగతి. కానీ వేరే దేశాల నుంచి వస్తున్నటువంటి దిగుమతులను కూడా ఆపి ఆ దిగుమతులను కూడా మన అమెరికాలోనే వాళ్ళు ఉత్పత్తి చేసుకునేలాగా చేస్తారు. దీనివల్ల అమెరికాలో ప్రొడక్షన్ అనేటటువంటిది పెరుగుతుంది, అమెరికా జీడిపి ఇంకా వేగంగా పెరుగుతుంది. దీంతో పాటుగా ఫోకసెస్ ఆన్ రెడ్యూసింగ్ ఇంపోర్ట్స్, నేను చెప్పాను కదా, దిగుమతులు తగ్గిస్తాడు. ముఖ్యంగా చైనా నుంచి తగ్గిస్తాడు. ఎలా తగ్గిస్తాడు? చైనా నుంచి వచ్చేటటువంటి వస్తువులపైన అధికంగా సుంకాలు వేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్గా చైనా గూడ్స్ కాస్ట్లీ అవుతాయి, ఎవడు కొండు. అలాగే సీక్స్ టు అడ్రస్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్, అంటే చాలా వరకు కూడా అమెరికా అనేటటువంటిది వేరే దేశాలతో ఈ యొక్క ట్రేడ్ వాణిజ్యం అనేటటువంటి చేసేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి అమెరికా ఇండియా ట్రేడ్ ఉందని అనుకోండి, అమెరికా మనకు చేసే ఎగుమతుల కన్నా మనం అమెరికాకి చేసే ఎగుమతులు చాలా ఎక్కువ. అంటే అమెరికానే మనకి దాదాపుగా ఒక 15 నుంచి 20 బిలియన్ డాలర్లు అప్పు ఉంది మనం చేసిన ఎగుమతులకి. సో దీన్ని తగ్గిస్తామంటాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇండియా నుంచి కూడా జరిగేటటువంటి ఎక్స్పోర్ట్స్ వాటిని కూడా సుంకాలు అవి వేసి తగ్గిస్తాడు. దానివల్ల ఏమవుతుంది? అమెరికా వేరే దేశాలతో జరిగేటటువంటి ట్రేడ్లో అమెరికా చేసే ఎగుమతులు వెళ్ళిపోతుంటే అమెరికా చేసే దిగుమతులు మాత్రం ఒప్పుకోరనమాట. సో ఆ రకంగా వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? అమెరికాలో ఉన్నటువంటి జాబులు అమెరికన్స్కే వస్తాయి. సో యూఎస్ జాబ్ని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. దీంతో పాటుగా ఎకనామిక్ నేషనలిజం, అంటే వాళ్ళ జాతీయ తత్వాన్ని వీళ్ళు చూసుకుంటారు. అమెరికా ఇంట్రెస్ట్లు ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి రావాలి మిగతా విషయాలకి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా పర్వాలేదు, అమెరికా ఇంట్రెస్ట్లు ముందు.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం కోసం అమెరికాని కలిసి రమ్మన్నాం అనుకోండి, మేము కలిసి వచ్చినా కలిసి రాపోయినా పర్వాలేదు, మా దేశం తాలూకా ఇంట్రెస్ట్లు ముందు చూసుకుంటాం. క్లైమేట్ యాక్షన్ వస్తుంది, సో పూర్తి స్థాయిలో ప్రపంచంలో వాతావరణ మార్పులు జరుగుతున్నాయి, మీరు కూడా రండి మాతో పాటు కలవండి, ఈ ప్రపంచంలో జరిగేటటువంటి వాతావరణ మార్పులు మనం కలిసి ఎదుర్కొందాం అని అన్ని దేశాలు పిలిస్తే అమెరికా ఏమంటుంది, ఇప్పుడు మాకు అవసరం లేదు, మీరు చేసుకోండి, మేము మా దేశం జీడిపి పెంచుకోవడానికి ట్రై చేస్తామని చెప్తుంది. ఎందుకంటే అమెరికాకి అన్ని రీసోర్సెస్ ఉన్నాయి, అమెరికా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇలా అమెరికా ఒకటే ధోరణి అంటారు చూడండి, వన్ సైడెడ్ కాన్సెప్ట్ అని, అందులో వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదే అమెరికా ఫస్ట్ పాలసీ అంటే. దీంతో పాటుగా ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఈ ప్రపంచ ఉత్పత్తులపైన అమెరికా ఆధారపడడం తగ్గిస్తుంది. ముఖ్యంగా ఏ దేశాలతో అయితే అన్ఫేర్ ట్రేడ్ కాంపిటీషన్ ఉందో, అంటే ముఖ్యంగా చైనా, ఇండియా లాంటి దేశాల్లో ఎక్కువగా మన దేశాల నుంచి అమెరికాకి ఎగుమతులు అవుతూ ఉంటాయి. అలాంటి దేశాలతో మేము ఈసారి వాణిజ్యం చేసుకోము, మా దేశాల్లోనే ఉత్పత్తి చేసుకుంటాము. దానివల్ల ఏమవుతుంది, అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్స్ విదేశీ వస్తువులు వాడకుండా అమెరికాలోనే ఉత్పత్తి అయ్యేటటువంటి వస్తువులు వాడేటట్టుగా చేస్తారు ఇప్పుడు. సో దానివల్ల ఏమవుతుంది, ఈ గ్లోబలైజేషన్ కారణంగా WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లాంటి ఈ ఆర్గనైజేషన్స్ నేతృత్వంలో ఇండియా, చైనా లాంటి దేశాలు చాలా లాభపడ్డాయి. అంటే WTO కారణంగా ప్రపంచ దేశాలు డోర్లు తెరిచాయి కాబట్టి మనం చాలా వరకు వస్తువుల్ని వేరే దేశాలకు ఎగుమతి చేసుకుంటున్నాం. ఈ ఎగుమతి చేసుకుంటున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా ఎలా చేస్తే మిగతా దేశాలు కూడా అలా చేస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది, 1991 ముందు ఎలా అయితే వాణిజ్యం అనేటటువంటి తక్కువ ఉండి ఏ దేశానికి ఆ దేశం మిగతా దేశాల తాలూకా ప్రొడక్ట్స్ని దేశంలోకి రానివ్వకుండా ప్రొటెక్ట్ చేసేసుకున్నారో అలా ప్రొటెక్ట్ చేసుకుంటారు. దాన్నే ప్రొటెక్షనిజం అని అంటారు. సో అమెరికా ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు వాడు, ఇప్పుడు ఇండియా ఇంట్రెస్ట్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం, చైనా ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరి దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకొని దేశాల మధ్య ఉన్నటువంటి ఈ ట్రేడ్ ఏదైతే ఉందో అంటే వాణిజ్యం తగ్గిపోతుంది. దీనివల్ల ప్రపంచానికి నష్టమే, లాభం అయితే ఏం లేదు. దేశాలు విడివిడిగా బలపడవచ్చు, కానీ యాజ్ ఏ వరల్డ్ ఎకనామీ మాత్రం బలపడేటటువంటి అవకాశాలు ఉండవు. దీంతో పాటుగా మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే చాలా దేశాలు కలిసి తీసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాలకు తూట్లు పొడిచేటటువంటి అవకాశం ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు WTOనే క్యాన్సిల్ అయిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు కొంతమంది మేధావులు. ఎందుకంటే ట్రంప్ వైఖరి అంతా కూడా చాలా రాడికల్గా ఉంటాయి పాలసీస్ అన్నీ కూడా. సో దీంతో పాటుగా దీనివల్ల రిటాలియేటరీ టారిఫ్స్ ఉంటాయి. ఇప్పుడు అమెరికా ఇండియా లాంటి దేశం మీద, చైనా లాంటి దేశం మీద అధిక సుంకాలు విధించింది అనుకోండి, మనం అదే చేస్తాం. రేపొద్దున అమెరికా నుంచి వస్తున్నటువంటి ఐఫోన్ మీద 2 లక్షలు వేస్తాం పన్ను, ఎవడు కొండ ఐఫోన్లు. యాక్చువల్గా అమెరికాకి ఇదే చేయాలి. ఎందుకంటే ట్రంప్ లాంటి ఒక వ్యక్తి వచ్చి ఇలా ప్రపంచాన్ని భయపెడుతూ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమెరికా వస్తువులను కొనలేదనుకోండి, మన మీద అనుభవం వేస్తాడే ఏంది. సో మనం కూడా అసలు అమెరికా వస్తువులను బ్యాన్ చేస్తే అయిపోద్ది, కానీ డైరెక్ట్గా చేయకూడదు, ప్రజలకు ఉండాలి అది. సో అమెరికా నుంచి కొంటున్నటువంటి చాలా వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ బ్యాన్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అంటారు కదా, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉన్నటువంటి ఫోన్లు కొనకూడదు, కానీ అసాధ్యం ఇట్లాంటివి చేయాలంటే. అలాగే అమెరికా నుంచి వచ్చేటటువంటి కొన్ని బండ్లు, కార్లు, టీవీలు, VIU అని ఉంది, అది అమెరికా వాడి బ్రాండే, కొనకండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇలాంటి బ్రాండ్స్ మనం కొనకుండా ఉన్నాం అనుకోండి, అమెరికా వస్తువులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ముఖ్యంగా ఐఫోన్ కొనకూడదు, ఉండగలమా? సో కష్టం. మనలాంటి దేశాల్లో 140 కోట్ల మందిని అమెరికా తాలూకా ప్రొడక్ట్స్ కొనకుండా చేయడం అనేటటువంటిది ఇంకా కష్టం. సో కాబట్టి ట్రంప్ అన్నట్టుగా వేగంగా ఇవేమి జరిగిపోవు, స్టార్టింగ్ కొంచెం హడావిడి చేయడానికి చేస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది అనేది. సో కాబట్టి ఇలా ఎప్పుడైతే ట్రంప్ చేస్తాడో రిటాలియేటరీ మెజర్స్ ఉంటాయి. అంటే ఒకవేళ నిజంగానే ఆయన ఆ ప్రొడక్ట్స్ భారత్, చైనా లాంటి దేశాల నుంచి వెళ్ళేటటువంటి ప్రొడక్ట్స్ పైన అధికంగా సుంకాలు విధించి వాళ్ళ దేశంలోనే ఉత్పత్తి చేసుకోవడానికి చేశారనుకోండి, మిగతా దేశాలు కూడా అవే చేస్తాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అమెరికా భయపెట్టింది, మనం ఏమైనా రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేసామా, రష్యా నుంచి వెపన్స్ కొనడం మానేసామా? ఎవరి నేషనల్ ఇంట్రెస్ట్ వాడిది. ట్రంప్కి అమెరికా నేషనల్ ఇంట్రెస్ట్ అయితే మోడీకి ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అందులో ఏముంది. సో కాబట్టి మిగతా నేషన్స్ కూడా అవే చేస్తే దీనివల్ల ఏమవుతుందంటే ప్రపంచ వాణిజ్యం అనేటటువంటిది కొంత దెబ్బతింటుంది. అలాగే దీని కారణంగా చాలా డిసడ్వాంటేజెస్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయంటే చిన్న దేశాలకు వస్తాయి. బుజ్జి దేశాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ అని, లేదని అనుకుంటే బంగ్లాదేశ్ అని, శ్రీలంక అని, ఇలాంటి దేశాలు WTO రూల్స్ కారణంగా వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ ప్రొడక్షన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముకునేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ చిన్న దేశాలన్నీ కూడా ఈ స్వేచ్ఛా వాణిజ్యం అనేటటువంటిది లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశము కూడా రిటాలియేటరీ మెజర్స్ వేసుకుంటూ పోతే ఎక్కువగా ఇబ్బంది పడేది చిన్న దేశాలే. అది ఆర్థికంగా చిన్నగా ఉన్నటువంటి దేశాలు, అలాగే ట్రేడ్లో కూడా చిన్నగా ఉన్నటువంటి దేశాలు, ఈవెన్ భారత్కు కూడా అది ఇబ్బందే.
సో కాబట్టి ఇది అమెరికా ఫస్ట్ పాలసీలో మనం ఎదుర్కోబోయేటటువంటి అంశం. అయితే అమెరికా ఫస్ట్ పాలసీ ప్రపంచ వాణిజ్యాన్ని ఎలా భయపెడుతుంది అని కనుక మనం చూస్తే ఖచ్చితంగా మల్టీలేటరల్ ట్రేడ్ సిస్టమ్, అంటే చాలా దేశాలు కలిసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 దేశాలు కలిసి ఒక వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాయనుకోండి, ట్రేడ్ అగ్రిమెంట్ని చేసుకున్నాయనుకోండి. ఇప్పుడు ఇందులోంచి అమెరికా వెళ్ళిపోయింది అనుకోండి, అమెరికా వెళ్ళిపోయింది కాబట్టి చాలా దేశాలు వెళ్ళిపోతాయి. సో దీనివల్ల ఆ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కలిసి తీసుకున్న బహుపాక్షిక ఒప్పందాలకు తూట్లు పడే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ రూల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ WTO, అంటే ఈ మల్టీలేటరల్ ఒప్పందాలు, అంటే వాణిజ్యానికి సంబంధించి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా WTO లాంటి సంస్థల నేతృత్వంలో నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా WTOలో నడుస్తూ ఉంటే ఈ మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ అయితే ఇంకా WTO తాలూకు ఇంపార్టెన్స్ ఏముంటుంది? WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద, ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ కింద చాలా ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో అమెరికా ఉంది. ఇప్పుడు ఈ ఒప్పందాల నుంచి అమెరికా వెళ్ళిపోతే చాలా దేశాలు వెళ్ళిపోతాయి. అప్పుడు ఇంకా WTO ఇంపార్టెన్స్ ఏముంది? WTO లేనటువంటి రోజుల్లో ఎలా ఉండేది వాణిజ్యం? ఏమాత్రం స్వేచ్ఛా వాణిజ్యం ఉండేది కాదు. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది చైనా, తర్వాత భారత్. సో ఇది ఎలా జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. అలాగే డైరెక్ట్ బైలాటరల్ నెగోషియేషన్స్, అంటే ఈయన ఏమంటాడంటే ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా 100 దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య ఒప్పందంలో, ట్రేడ్ అగ్రిమెంట్లో భాగస్వామి అవుతుంది. ఇప్పుడు అలా చేయం మేము. ఏం చేస్తాము? అమెరికా వెళ్ళి ఈ 100 దేశాలతో విడివిడిగా ఒప్పందాలు చేసుకుంటాం. ఎలా? అమెరికాకు పాజిటివ్గా ఉండేలాగా అంటాడు. ఇప్పుడు నువ్వు అమెరికా తాలూకా పాజిటివిటీ చూసుకుంటే మిగతా దేశాలు వాళ్ళ పాజిటివిటీ చూసుకోవేంటి? నీది నీకు గొప్ప, మాది మాకు గొప్ప. నీకు ఎక్కువ డబ్బులు ఉంటే 4 సార్లు బిర్యానీ తిని 4 సార్లు నిద్రపో, మాకు తక్కువ డబ్బులు ఉంటే ఒకసారి బిర్యానీ తిని ఒకసారి నిద్రపోతాం. దానివల్ల అమెరికా ఏదో మారిపోయినందువల్ల ప్రపంచం అంతా అమెరికానే అనుసరిస్తుందని అనుకోవటం అవివేకం. ఎందుకంటే ట్రంప్ పాలసీలు అన్నీ ఇలాగే వచ్చాయి. సో దీనివల్ల అమెరికా కూడా దెబ్బతింటుంది ఆబ్వియస్గా, ఎందుకంటే అనవసరంగా శత్రువులను పెంచుకుంటుంది ఆబ్వియస్గా. సో దీనికి సంబంధించి ఆయన డైరెక్ట్ బైలాటరల్ నెగోషియేషన్స్ అంటున్నాడు. అంటే ఏంటి? దేశాలతో ఆయనే స్వచ్ఛందంగా చేసుకుంటాడంట, అంటే ఆయనే డైరెక్ట్గా ఒప్పందాలు చేసుకుంటాడంట. సో దీనివల్ల ఏమవుతుంది? డైరెక్ట్గా ట్రేడింగ్ పార్ట్నర్స్ని పెట్టుకుంటాడు. అలాగే మల్టీలేటరల్ ఫ్రేమ్వర్క్స్, అంటే అన్ని దేశాలు కలిసి ఒప్పందాలు చేసుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రము వెనక్కి తీసేస్తాడు అంటున్నాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించి WTO లాంటి అగ్రిమెంట్స్కి ఇబ్బంది పడతాం. దీంతో పాటుగా యూటిలైజ్ US పవర్ టు సెక్యూర్ ఫేవరబుల్ ట్రేడ్ డీల్స్, అంటే అమెరికాకి చాలా శక్తి ఉంది, చాలా పరపతి ఉంది. ఈ పరపతిని వాడుకొని అమెరికాకి పనికొచ్చేటటువంటి డీల్స్ తెచ్చుకుంటాము, అంతేగాని చిన్న చిన్న డీల్స్, అమెరికాకి పనికిరాని డీల్స్ మేము తెచ్చుకోమని అంటాడు. అంటే అన్నీ అమెరికాకి పనికొచ్చే డీల్స్ తెచ్చుకోవో, మరి మిగతా దేశాలన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోవాలి? ఇది చాలా సంకుచిత స్వభావానికి తెరలేపినట్టు అవుతుంది. చాలామంది అమెరికన్స్ దీన్ని సపోర్ట్ చేస్తారు, అందుకే ట్రంప్ గెలిచాడు. సో కాబట్టి ఇక్కడ అంతా క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పెన్స్ ఆఫ్ ద స్మాలర్ నేషన్స్, అంటే ఇలాంటివి ఆయన చేయడం వల్ల, అంటే అమెరికాకి ఫేవరబుల్గా డీల్స్ తెచ్చుకోవడం వల్ల పోయేది చిన్న చిన్న దేశాలే పోతాయి. ఎందుకంటే వాళ్ళకి జరిగేటటువంటి ఆ చిన్న చితక ఎగుమతులు ఉంటాయి. ఉదాహరణ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా ఉంది, WTOలో ఏదో మల్టీలేటరల్ అగ్రిమెంట్ ఉంది, అంటే చాలా దేశాలు కలిసి చేసుకున్న ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. ఇప్పుడు ఇండియా ఈ మల్టీలేటరల్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిందనుకోండి, భారతదేశం ఈ మల్టీలేటరల్ అగ్రిమెంటు ఒక 150 దేశాలు సైన్ చేస్తే ఈ 150 దేశాలకి కూడా స్వేచ్ఛగా భారతదేశం ఎగుమతులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ అలా అవ్వలేదనుకోండి, అంటే ఈ మల్టీలేటరల్ అగ్రిమెంట్ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోవడం వల్ల క్యాన్సిల్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇండియా ఏం చేయాలో తెలుసా? ఈ 150 దేశాలతో విడివిడిగా మాట్లాడుకోవాలి వెళ్ళి. ఎంత కష్టం అది. సో ఇప్పుడు ఈ మల్టీలేటరల్ అగ్రిమెంట్ జరిగేటట్టు ఎవడు చేశాడు? WTO చేశాడు. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే ఇలాంటి ఆర్గనైజేషన్ తొక్కేస్తానంటాడు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అంటే మనం కూడా ఇలాగనే చేయాలా? మనం 1991 వరకు ఇలాగే చేసాం, ఎందుకు పనికి రాకుండా పోయాం? అన్నీ అడుక్కోవడమే కదా 1991 ముందు. LPG రిఫార్మ్స్, మహానుభావుడు ఎక్కడున్నారో కానీ చనిపోయి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి LPG రిఫార్మ్స్ కారణంగానే భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక వృద్ధి వచ్చింది. సో ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే ఈ మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి మేము విడివిడిగా అగ్రిమెంట్స్ చేసుకుంటాం, చిన్న దేశాలు ఎలా పోయినా పర్వాలేదు అంటాడు. ఇంకా ఇప్పుడు ప్రపంచంలో నువ్వు పెద్ద బిగ్ బాస్ లాగా ఉండడానికి పెద్ద అర్హత ఏముంది నీకు? లీడర్షిప్ అంటే అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సాక్రిఫైస్ మిగతా వాళ్ళు కొంచెం పైకి ఎదిగేటట్టు చూడాలి. నువ్వు పైనే ఉన్నావుగా, నీకు $24 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉంది, మొత్తంగా చూస్తే ముస్లిం 33 కోట్ల జనాభా అనేది. సో ఏంటంటే డబ్బు తెచ్చినటువంటి అధికారంతో వచ్చినటువంటి అహంకారం ఇది, అంతే, అంతకుమించి ఏం లేదు.
సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ ఆర్డర్, ముఖ్యంగా వాణిజ్యానికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ బ్రేక్ అవుతాయి. దీనివల్ల అన్సర్టనిటీ వస్తుంది. దీంతో పాటుగా అన్స్టేబుల్ అండ్ అన్ప్రెడిక్టబుల్ ట్రేడ్, అంటే వాణిజ్యం అనేటటువంటిది చాలా అస్థిరతతో కూడినటువంటి వాణిజ్యం వస్తుంది. దీనివల్ల దేశాల మధ్య వాణిజ్యం ఎలా జరగబోతోంది అనేటటువంటి మనం చెప్పలేము. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ బూమింగ్ ఇదంతా కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ అంతవరకు వెళ్ళదు. ఇవన్నీ పీక్స్ అంత ఉండదు, ఎందుకంటే ఏదో పాలిటిక్స్లో పడతారు వాళ్ళు. అలాగే ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్, దేశాల మధ్య ఈ కొంచెం ఏం భయపడిపోదు. అమెరికాకి ధీటుగా సమాధానం చెప్పగలిగేటటువంటి దేశాలు కూడా చైనా, ఇండియా, రష్యా, యూకే, యూరోప్లో చాలా దేశాలు ఉన్నాయి. ఏం ప్రమాదం ఏమి ఉండదు. అంటే ట్రంప్ ఏదో వచ్చేసాడు, ఇతను ఏదో పెద్ద కల్కి అవతారం, అంత సీనే ఉండదు. దానికి ధీటుగానే చైనా లాంటి దేశాలు తట్టుకోగల కెపాసిటీ ఉంది వాళ్ళకి. ఈవెన్ ఇండియా కూడా నెగోషియేషన్స్ చేయగలదు. కాకపోతే ఇండియా చైనా అంత కొట్టలేకపోవచ్చు, కానీ నెగోషియేషన్స్తో పడగొట్టగలం మనం. అందుకే కదా ప్రొఫెసర్ జయశంకర్ గారిని మిగతా వాళ్ళకన్నా, యూకే లాంటి దేశాలకన్నా ముందు కూర్చోబెట్టాడు. అంటే ఖచ్చితంగా భారతదేశానికి ఇబ్బంది ఏం జరగదు, కానీ మనం ప్రపంచం గురించి ఆలోచిస్తే కనుక చిన్న దేశాలు చాలా ఇబ్బంది పడతాయి. అలాగే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ముఖ్యంగా WTO లాంటి ఇన్స్టిట్యూషన్స్ తాలూకా ప్రభావం, ప్రాబల్యం రెండూ తగ్గేటటువంటి అవకాశం ఉంది. దీంట్లోని చూస్తే మేజర్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్రెడీ మనకు ఉన్నటువంటి కొన్ని ప్రపంచ స్థాయి సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి ఉంటుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిలో. ఇప్పటి వరకు కూడా దీని మెంబర్షిప్ని పెంచలేదు. ఇప్పటి వరకు కేవలం ఇందులో 5 పూర్తి స్థాయి పర్మనెంట్ మెంబర్స్గా 5 దేశాలే ఉన్నాయి. ఇండియా లాంటి దేశాలు పర్మనెంట్ మెంబర్షిప్, శాశ్వత సభ్యత్వాన్ని కోరుకుంటున్నాయి. అవి ఇంకా పెరగలేదు. సో అంటే ఇందులో డెవలపింగ్ నేషన్స్, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు అసలు ఏమాత్రం కూడా ప్లేస్ లేదనమాట. ఇప్పుడు ఈయన ఇలా చేస్తున్నాడు కాబట్టి ఈ WHO, WTO ఇలాంటి ఆర్గనైజేషన్స్ లెగిసిపోతే UN లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఇంకా చెప్పబడిపోతాయి. అప్పుడు ఇంకా లేట్ అవుతుంది మనలాంటి వాళ్ళకి మెంబర్షిప్ రావడానికి. 2, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆల్రెడీ ఇందులో చాలా ఇన్స్టిట్యూషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, చాలా పొలిటికల్ బయాస్ ఉంది. అంటే మొన్న ట్రంప్ కోపం ఏంటంటే WHO చైనాకి చాలా సహకరిస్తుందని అంటాడు ఆయన. అంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చిందని చైనా ముందే WHOకి చెప్పింది, WHO ప్రపంచానికి చెప్పలేదు అంటాడు ఆయన. ఇది నిజమో అబద్ధమో మనకు కూడా తెలియదు. సో కాబట్టి దీనివల్ల కొంత పొలిటికల్ బయాస్ అనేటటువంటిది ఉంది. సో పార్షియల్లీ కోవిడ్ పాండమిక్కి WHOయే కారణము, దీనివల్ల అమెరికాకి చాలా నష్టం జరిగింది, అందుకే మేము అందులో ఉన్నాం అంటున్నాడు ఆయన. కానీ చైనా ఏమందంటే అమెరికా వెళ్ళిపోయినా పర్వాలేదు, ఆ సహాయం ఏం చేస్తామని చైనా చెప్తుంది. సో WHO నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు. బట్ ఈయన వెళ్ళిపోయినా తర్వాత డెమోక్రాట్స్ వస్తే మళ్ళీ జాయిన్ అవుతారు వాళ్ళు. తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇది చాలా బ్రాడర్ అగ్రిమెంట్స్ ఉంటాయండి. అంటే ప్రపంచాల మధ్య ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛా వాణిజ్యం అనేటటువంటి జరగడానికి 1995లో వచ్చినటువంటి WTO చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. సో చాలా సమగ్రమైనటువంటి అగ్రిమెంట్స్ అనేటటువంటివి ఇందులో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, చాలా డిసగ్రిమెంట్స్ వస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించి, అలాగే వాణిజ్యానికి సంబంధించినటువంటి అడ్డంకులు కానీ, లేదా కామర్స్ కానీ, ట్రేడ్ కానీ, వీటిల్లో అమెరికాకి చైనాకి మధ్య చాలా డిసగ్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన ఇలా చేస్తే రేపొద్దున మనం కూడా అమెజాన్ బ్యాన్ చేస్తాం ఈ దేశంలో, అంతే కదా. ఇప్పుడు అమెరికా వాడు వచ్చి యాక్షన్ చేస్తానో, మీ ప్రొడక్ట్స్ మేము కొనుక్కోనాము కానీ మా ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోవాలని అన్నాడు అనుకోండి, అమెజాన్ బ్యాన్ చేస్తాం మనం కూడా, ఫేస్బుక్ని బ్యాన్ చేస్తాం ఈ దేశంలో, ట్విట్టర్ని బ్యాన్ చేస్తాం. అలాగే ఇంకా గట్టిగా బాగా ఇంకా లోతుగా వెళ్ళిపోయాడు అనుకోండి, అమెరికాకి సంబంధించినటువంటి అదర్ ప్రొడక్ట్స్ మీద విపరీతమైన సుంకాలు పెంచుతాం. ఏమవుతుంది, ఏం కాదు. ఐఫోన్ ఉంది, 2 లక్షలు ఇస్తాం ఐఫోన్ మీద మనం కూడా. సో దేశాల ప్రతిదీ రిటాలియేట్, చిన్నవాడు చిన్న దెబ్బ, పెద్దవాడు పెద్ద దెబ్బ కొడతారు అంతే. సో ఇలా ప్రపంచం ఒకళ్ళతో ఒకళ్ళు ఈ ట్రేడ్ వార్స్ చేసుకునేటటువంటి అవకాశం పెరుగుతుంది. WTO క్యాన్సిల్ అయితే ఇంకా దరిద్రం. అలాగే UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఉండి ఈ మధ్యకాలంలో అజర్బైజాన్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 జరిగింది. వీళ్ళు ఏం చెప్పారంటే కేవలం $300 బిలియన్ మాత్రమే 2035 కల్లా వస్తాయని చెప్పారు. కానీ ఇంతకుముందు చెప్పింది ఏంటి, 1.3 ట్రిలియన్ అంటే $130,000 అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఇస్తాము, అందులో సింహభాగం అమెరికా ఇస్తుందని అనుకున్నారు అంతా. కానీ 130,000 $300 కోట్ల వచ్చినాయి ఇప్పుడు. సో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు వాతావరణ మార్పులకు సంబంధించి ఈ $300 కోట్ల ఏం చేయగలుగుతాము? సో కాబట్టి అమెరికా వెళ్ళిపోవడం వల్ల మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఫండింగ్ ప్రాబ్లమ్స్. అమెరికా చాలా ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ ఇస్తుంది, చాలా ఎక్కువ ఇస్తుంది యాక్చువల్గా. సో ఈ ఫండింగ్ చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. అలాగే
ట్రంప్ అప్రోచ్ చిన్న దేశాలకు ఏ విధంగా ఇబ్బంది? నేను మీకు ఇందాక చెప్పాను కదా, ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి చాలా వీక్ రూల్స్ అనేటటువంటివి వస్తాయి. అలాగే WTO డిస్ప్యూట్ సెటిల్మెంట్ మీద ఆధారపడి ఉన్నారు. అంటే ఈ రెండు దేశాలైనా వాణిజ్యానికి సంబంధించి గొడవలు పడితే WTO దగ్గరికి వెళ్ళి ఆ గొడవను తీర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ రోల్ అనేటటువంటి తగ్గుతుంది. దీని కారణంగా WTO చిన్న దేశం పెద్ద దేశం అని లేదు, అన్ని దేశాలని ప్రొటెక్ట్ చేసేది. ముఖ్యంగా చిన్న చిన్న దేశాలని స్వేచ్ఛా వాణిజ్యంలో బాగా ప్రొటెక్ట్ చేసేది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అనేటటువంటిది ఉండదు. దాంతోపాటుగా స్మాలర్ నేషన్స్ అనేటటువంటివి అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అంటే తప్పుడు తడకలతో ఉన్నటువంటి వాణిజ్యంకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో భాగంగా చిన్న చిన్న దేశాలు చాలా వల్నరబుల్ అయిపోతాయి ఇప్పుడు. సో ఈ చిన్న దేశాలన్నీ కూడా తమ తాలూకా ఈ పర్టికులర్ వాణిజ్యం ఏదైతే ఉందో దానికి పూర్తిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇది ఎక్కువగా ఇంపాక్ట్ యూరోపియన్ నేషన్స్కి, ఆసియన్ నేషన్స్కి ఉంటుంది. దీంతో పాటుగా లార్జ్ ఎకనామీస్ ఏవైతే ఉన్నాలో వాళ్ళు కెన్ ఇంపోజ్ ట్రేడ్ డిమాండ్స్ వితౌట్ చెక్స్ ఆఫ్ ఇంటర్నల్ స్క్రూటినీ. అంటే పెద్ద పెద్ద దేశాలు ఏం చేస్తాయి, ఈ ట్రేడ్కి సంబంధించి కొన్ని డిమాండ్స్ అనేటటువంటి వాటిని ముందు పెడతాయి. అంటే ఇండియా, చైనా ఇలాంటి దేశాలు. కానీ బుజ్జి దేశాలు పెట్టలేవు పాపం. సో వీళ్ళు అటు పోలేరు ఇటు పోలేరు, అమెరికా చెప్పినట్టు వెళ్ళలేరు, మిగతా దేశాలతో వాణిజ్యం చేయలేరు. సో ఆ రకంగా బ్రేక్ పడుతుంది. దాంతోపాటు స్మాలర్ కంట్రీస్ మే బీ ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ అన్ఫేవరబుల్ టర్మ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వాడు ఉన్నాడు, WTO నుంచి బయటికి పోయి ఇప్పుడు ఏమంటాడు, ఏ బంగ్లాదేశ్ దగ్గరికి వస్తాడు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావో చేయవా అంటాడు. వాడు భయపడిపోయి యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమెరికా తనకున్నటువంటి బలంతో చిన్న దేశాలను ఒప్పించి వాళ్ళతో ఒప్పందం వ్యాపారాలు చేస్తాడు. సో ఇలాగే చేశారనుకోండి, ఖచ్చితంగా అమెరికాకి ఒక కాన్సెప్ట్ ఉందండి, డెమోక్రసీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగితే వాళ్ళు చాలా రీబౌన్స్ అవుతారు. వాళ్ళు ప్రాథమికంగా ఈ డెమోక్రటిక్ వాల్యూస్ కానీ వరల్డ్ ఆర్డర్ కానీ చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే బాగా సంపన్న దేశం కాబట్టి ఆ స్కోప్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు దాని మీద వాళ్ళు తిరుగుబాటు తెచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో పాటుగా ఇంబ్యాలెన్స్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ రిలేషన్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలకు చాలా పెద్ద బ్రేక్ అనేటటువంటిది పడుతుంది. మరి దీన్ని వరల్డ్ ఎలా తీసుకుంటుంది అనేటటువంటి మనం వేచి చూడాలి, నిజంగా ట్రంప్ అలా చేస్తే. సో ట్రంప్ అమెరికా పాలసీ ఇండియా బిజినెస్ మీద ఏ రకంగా ఉంటుంది అని కనుక మనం చూస్తే, ఖచ్చితంగా అమెరికా ఫస్ట్ పాలసీ ఇండియన్ బిజినెస్ మెన్కి కొన్ని అవకాశాలను క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన అమెరికా ఎందుకు ఇండియా మీద చాలా పాజిటివ్గా ఉన్నాడు, ముఖ్యంగా మోడీ గారితో. సో మోడీ గారు ఉన్నంతకాలం ఆయన కూడా ఉంటాడు అక్కడ, కాబట్టి ఇండియాకి పెద్ద ప్రాబ్లం లేకపోవచ్చు. ముఖ్యంగా IT, ఫార్మాస్యూటికల్స్, డిఫెన్స్ ఈ సెక్టార్లో భారతదేశానికి మాత్రం కొన్ని అవకాశాలు దొరికేటటువంటి అవసరం ఉంది. అలాగే ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి, అంటే భారతదేశం నుంచి చేసేటటువంటి కొన్ని ఎగుమతులకు మాత్రం కొంచెం ఇబ్బంది కలగచ్చు. ఎందుకంటే ఆయన టారిఫ్లు పెంచుతానని అంటున్నాడు. టారిఫ్లు పెంచడం అంటే మన తాలూకా ఎగుమతుల మీద పన్నులు ఎక్కువ వేస్తాడంట. దీంతో పాటుగా డాలర్ రోజు రోజుకి బలపడుతుంది. దీనివల్ల రూపాయితో డాలర్ మార్క విలువ అనేటటువంటిది కొంత ఇబ్బందికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ రెండు కూడా సవాళ్ళు, మన ఎగుమతులకి మన రూపాయి విలువకి కొంత సవాలు రావచ్చు. అలాగే ఇండియన్ బిజినెస్ మెన్ కెన్ అడాప్ట్ ఏ డైవర్సిఫైయింగ్ మార్కెట్ బియాండ్ US. ఇప్పుడు ఏమవుతుంది, కేవలం అమెరికా మాత్రమే కాకుండా అమెరికా కాకుండా మిగతా దేశాలతో మన వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇంకా సంబంధాలను పెంచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. దాంతోపాటుగా ఫోకసింగ్ ఆన్ సెక్టార్స్ అలైన్డ్ విత్ US ఇండియా పార్ట్నర్షిప్. అమెరికా భారత్ ఇప్పుడు చేసుకోబోయేటటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో ఆ రంగాల మీద ఫోకస్ చేస్తూ మిగతా దేశాలతో సంబంధాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కీ సెక్టార్స్, ఇందులో అమెరికాకి మనకి సంబంధించి బాగా ఇంపార్టెంట్ రంగాలు ఏవైతే ఉన్నాయంటే రక్షణ రంగం, టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ COVID-19 సందర్భంలో మోడీ గారు ట్రంప్ పంపించారు ఈయన. సో అందులో భాగంగా మన మీద ఎందుకో కొంచెం పాజిటివ్గా ఉన్నాడు. అందుకే నిన్న కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు UK, జపాన్ వీళ్ళని వెనకాలే కూర్చోబెట్టాడు. మన జయశంకర్ గారు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారిని మాత్రం ఫస్ట్ రోలో కూర్చోబెట్టాడు. సో అదొకటి నాకు ఎందుకో పాజిటివ్గానే అనిపించింది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో చైనా +1 స్ట్రాటజీ అని ఒకటి ఉంది. అంటే చైనా కాకుండా ఇంకా ఏ దేశాలతో ప్రపంచ దేశాలు వాణిజ్యం చేయొచ్చు, అలాగే పెట్టుబడులు పెట్టచ్చు. ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా భారతదేశానికి ఒక అవకాశం కలిగించేటటువంటి అవకాశం ఉంది. అంటే ఎవరెవరైతే చైనాలో పెట్టుబడులు పెట్టకూడదు ఇంకా అని అనుకుంటారో వాళ్ళని భారతదేశం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి భారతదేశం. అంటే చైనాలో పెట్టకూడదని అనుకుంటున్నారా, మీరు వచ్చి మా దేశంలో తయారీ రంగానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టండి అని అడగచ్చు.
సో ఇది ఒకటి మనకి వర్కౌట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా చైనా కాకుండా ఆల్టర్నేట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అంటే తయారీ రంగంలో చైనాలో ఎలా అయితే అద్భుతమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేశారో అలా చైనాకి ప్రత్యామ్నాయంగా మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం వాడుకోవాలి. అంటే ట్రంప్ చేసే నెగిటివిటీని కూడా మనం పాజిటివ్గా వాడుకోవాలి. దీంతో పాటుగా ఓవరాల్గా ఇండియన్ బిజినెస్ మెన్ అనేటటువంటి వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఖచ్చితంగా ఈ వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో రిస్కులు తగ్గిస్తూ ఈ అవకాశాలని పాజిటివ్గా మార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఆ దిశగా ఆల్రెడీ ఆలోచిస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ గతంలో ఇచ్చినటువంటిది కాదు, నేనే ఇచ్చాను. అలాగే వాట్ ఇంట్రడ్యూస్ ఫ్రిక్షన్ ఇన్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ ఇస్ దట్ వాషింగ్టన్ ఈజ్ స్టిల్ అనేబుల్ టు ఫైండ్ ఇండియా పొజిషన్ ఇన్ ఇట్స్ గ్లోబల్ స్ట్రాటజీ విచ్ వుడ్ సాటిస్ఫై ఇండియాస్ నేషనల్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ అంబిషన్స్. గతంలో ఇచ్చిన ప్రశ్న వెరీ బిగ్ క్వశ్చన్, ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్. ఇది 200 పదాల్లో రాయండి. అలాగే ట్రంప్ తీసుకున్నటువంటి ఈ వైఖరి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇండియా ఇందులోంచి బయటకు వస్తుందని అనుకుంటున్నారా? ఇండియాకి అంత కెపాసిటీ ఉందా అనేటటువంటి కమెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. మరో కొత్త టాపిక్తో రేపు కలుద్దాం.